కాంటాక్ట్ చేయమని చెప్పిన బహుశా చేస్తారేమో తెలియదు. ఆలోపు ఇరిగేషన్ డిపార్ట్మెంటు ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి శ్రీధర్ ఐఏఎస్ గారికి కాల్ చేయడం, ఆయన ఈ విషయాన్ని ఈ 11/6 ప్యాకేజీ ఏదైతే ఉందో దీన్ని త్వరగా కంప్లీట్ చేయండి, 1 కిలోమీటర్ పెండింగ్ ఉందనేటువంటి విషయం ఇప్పుడే చెప్పిన ఆయన చెప్తే ఆయన ఏమన్నారంటే నేను ఎగ్జామిన్ చేస్తాను సార్, తప్పకుండా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను అన్నమాట ఆయన చెప్పడం జరిగింది. సో నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే మీరు ఆందోళన పడాల్సినటువంటి పని లేదు. ఎందుకు అనంటే నాకు తెలుసు, నేను కూడా ఒక రైతు బిడ్డనే. పంట పండకపోతే నీళ్లు లేకపోతే ఏమీ ఉండదు భూమి మీద, పశుగ్రాసం కూడా ఏమీ ఉండదు. సో అట్లా అందుకోసం ఏం చెప్తా ఉన్నంటే మీరిచ్చేటువంటి సమస్యను తీసుకొని నేను రేపు పోయి ఇప్పుడు 16 తారీఖు నుంచి శాసన మండలి సమావేశాలు అసెంబ్లీ స్టార్ట్ కాబోతా ఉంది. అందులో నేను మాట్లాడడం కోసం నాకు మీ 12 గ్రామాల ప్రజలు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని బట్టి నేను తీసుకొని పోయి అయ్యా మరి ఇదేందా వీళ్ళు ఎన్ని రోజులు ఈ టెంట్ల కింద కూర్చోవాలి, ఈ ప్రభుత్వానికి ఏమన్నా ఉందా, ఎందుకు ఇది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, ఈ రైతులు ఉండాలన్నా పోవాలన్నా లేకపోతే అసెంబ్లీ దాకా రమ్మంటామా వీళ్ళని నేను అడుగుతున్నాను. సో నేను ఇక్కడ అంతేకాదు ఇవాళ నేను మొట్టమొదటిసారిగా ఈ సిరిసిల్ల జిల్లాలో పర్యటన చేస్తాను. చాలామంది రైతులు నా దగ్గరికి వచ్చి జరిగిందంటే నేను తప్పకుండా వస్తానని చెప్పడం జరిగింది. అయితే మీకు వీలైనంత త్వరగా ఇది కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఇంకోళ్ళు చెప్పే ముచ్చట్లు కానీ తీన్మార్ మల్లనని మీ సమస్యని రాష్ట్ర సమస్యగా మారుస్తా, మీ సమస్యను అసెంబ్లీలో లేవనెత్తుతా, మీ సమస్యను నా సమస్యగా భావిస్తా. రేపు రాబోయేటువంటి శాసన మండలిలో మంత్రి గారు నా పక్కనే ఉంటాడు, మంత్రి గారిని లేపి నిలబెట్టి అడుగుతా. దీని సంగతి గ్రామస్తులందరూ కూడా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి మాటను నేను వాళ్ళ ప్రభుత్వానికి తెలియకుండా ఏం లేదు తెలుసు, కానీ ఇక ఎవరి నాటకాలు వాళ్ళకు ఉన్నాయి. అడిగేటోడు కూడా ఉంటే చెప్పకనైతే తప్పించుకోలేరు కదా. మరి వీళ్ళని ఏం చేస్తారు? కాలువ లేదు, నీళ్లు లేవు, వాళ్ళంతా కన్నీళ్ళు పెడతా ఉన్నారు. బోర్లు వేస్తే 1600 ఫీట్లు 900 ఫీట్లకు కూడా ఇక్కడ నీళ్లు పడనటువంటి పరిస్థితి ఉందంటే ఇది సిరిసిల్లన గతంలో ఉన్న సీఎం గారి కొడుకు నియోజకవర్గమేనా? ఇది అర్థం కానటువంటి పరిస్థితి. విషయం ఏంటంటే 1 కిలోమీటర్ ఇక్కడ ఇదే ఎట్లా అంటే ఇంకా గమ్మత్ ఏంటంటే హరీష్ రావు గారు చేసిన ఇంకో కథ చెప్పన్నా. ఆయన చేసిన కథ ఏంటంటే అక్కడ తపాస్పల్లి రిజర్వాయర్ అని ఒకటి ఉంటుంది, దానికి దేవాదులకి నీళ్ళు వస్తే ఆ దేవాదుల నీళ్లు అటు కిందికి జనగాం ప్రాంతానికి వెళ్ళిపోవాలి, తపాస్పల్లి రిజర్వాయర్. హరీష్ రావు ఏం చేసిందంటే పెద్ద కొండను నడిపి తీరి నీళ్లను సిద్దిపేట మీరు సేమ్ ఇది కూడా కంటే సిద్దిపేట ముద్దాంటే సిరిసిల్లకు రావాలి. ఎస్టిమేట్ చేసినప్పుడే నేను అడిగిన సార్, మాకు ఒక్కడే 1/2 కిలోమీటర్ పీరియడ్ ఛానల్ ఇస్తే మా 6 చెరువులు నిండితే అని అడిగితే ఏమంటే ఇదే రసమే బాలిస్తాను నవ్విండి, అక్కడ నిండినాక ఇక్కడికి వస్తాయా అన్నాడు. అంటే అప్పటికి నేను చెప్పిన కొసపార్కం మా దత్తా సార్, కొసపార్కం మా ఎండిపోతాయి, మొదలు మా డ్యామ్ మా ఊరు పక్కన డ్యామ్ ఉన్నాక కొసపార్కం మేము ఎట్లా తీసుకుంటాం అంటే నీకేం తెలుసు అని మాట్లాడతాను, నన్ను అరెస్ట్ చేయించండి. కేవలం ఆయన తప్ప సిద్దిపేట చుట్టుముట్టున్న వాళ్ళ కడుపు గురించి వాళ్ళ ఆకలి గురించి. ఇల్లంతకుంట మండలంలో 26 గ్రామాలు అయినాయి, మాకు నీళ్ళు లేవు. ఇది కేసీఆర్ ఉన్నప్పుడేమో ఇల్లంతకుండా ఇదే పొత్తూరు వాగు నుంచి వాటర్ తీసుకుపోయాడు ఆయన, డ్రింకింగ్ వాటర్, మాకు నీళ్ళే. మా సాగునీరు తీసుకుపోయాడు, మాకు నీళ్ళు లేవు. సిద్దిపేట కాడ పోసిండు, సరే పోసిండు అయిపోయింది. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కన్నా మరి వీళ్ళు ఎట్లా బతకాలి? వీళ్ళు ఓట్లు వేసారు కదా. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కన్నా అయ్యో మరి 12 గ్రామాల ప్రజలు టెంట్ వేసుకొని కూర్చుంటే ఓ ఎమ్మెల్యేకి ఎంత ఇజ్జత్ తక్కువైంది అన్న. ఇంతవరకు ఇప్పుడు అప్పుడు పంతలో చేసినామా, అప్పుడు పంతలో చేసినా ఇటాంక రాలేదు. ఇప్పుడు ఈనాటికి 23 రోజులు
ఈ ట్యాంకర్ అది తొంగి చూసేది లేదు, ఏం లేదు. ఒక పేపర్ పడేస్తుండే ఏమనంటే అయితే అవుతుంది, పని అవుతుంది, మీరు త్వరలో అవుతుంది, మీరు బాధపడకూరి, రజ్జపడకూరి అని చెప్తుండు. అంటే అప్పుడు హామీలు ఇచ్చి ఉత్తదా అయింది, మరి ఇప్పుడు పేపర్ పడిస్తాము, ఇది ఉత్తదా అవుతుంది. ఏమంటుందంటే ఆల్రెడీ ప్యాకేజ్ ఉంది, ఆ ప్యాకేజ్ అసెంబ్లీలో ఉంది, అంత క్లియర్ గా లెక్కల మీద ఉన్న తర్వాత ఒక ఈ నియోజకవర్గం ప్రజలు ఏం పాపం చేసేది అంటే మేము ఓట్లేదు చేసిండు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరందరూ కూడా ఇంతే ఐక్యమత్యంతో ఉండండి, ఇంతే ఐక్యమత్యంతో రైతాంగం ఉండండి. 16 తారీఖు వస్తూ ఉంది, 16 తారీఖు మరి అప్పుడు ఉంటుందా, ఎప్పుడు అవకాశం వస్తుంది తప్పకుండా 12 గ్రామాలకు సంబంధించినటువంటి రైతాంగ కష్టాలు, ప్రజల కష్టాలని నేను శాసన మండలిలో అది నాది బాధ్యత. ఇక్కడ వరకు పిలిచినారు కాబట్టి నేను రావడం, నేను మీకు హామీ ఇవ్వడం. మీరు గతంలో చాలా మంది నాయకులు ఆయన 6 నెలలు చేస్తా, ఇది అయిపోతుంది, రేపే ఎల్లుండే ఏలిగెళ్ళింది తోగది కింద చెప్తారు. అయితే నాది అట్లా ఉండదు, తీన్మార్ మల్లన్న వచ్చి మాట్లాడితే ఏం చేస్తాడు, ఎట్లా చెప్పిండు, ఏం చేస్తుండు అనేది మీకు కూడా ఒకటి అర్థమైంది. సింగాపూర్లో రైతాంగం అంతా పంటలు ఎండిపోయి ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని సిరిసిల్ల నియోజకవర్గం పెద్దలింగాపూర్ నుంచి మరియు అలాగే ఇల్లంతకుంట మండలం నుంచి చాలా మంది రైతాంగం వచ్చి నన్ను కలవడం జరిగింది. మళ్ళా మేము చాలా రోజుల నుంచి దీక్ష చేస్తున్నాము, దయచేసి మా సమస్యను పరిష్కరించండి, మా కన్నీటి కోసన ఒకసారి చూడండి అని చెప్పి రైతాంగం ఆహ్వానిస్తున్నటువంటి సందర్భంలో నేను ఇవాళ దీక్షా శిబిరం దగ్గర రావడం జరిగింది. వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు 11/6 ఈ ప్యాకేజీలో భాగంగా కేవలం 1 కిలోమీటర్ కాలువ తవ్వకం పెండింగ్ వల్ల 12 గ్రామాలు ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. 12 గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు, భూగర్భ జలాలన్నీ కూడా పూర్తిగా అడిగంటిపోయినాయి. ఈ 1 కిలోమీటర్ పూర్తయితే రైతాంగానికి మంచి జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఒక కాలువల ద్వారా లేకపోతే పంట పొలాలకు నీళ్ళు వస్తాయి అనేటువంటి ఉద్దేశం. 10,000 ఎకరాల పంట వాడేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ రైతాంగం అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా మొరబెట్టుకున్నారు, మా సమస్య పరిష్కరించండి అని చెప్పడం జరిగింది. సో నా దగ్గరకు వచ్చిన తర్వాత నేనే వస్తున్నప్పా అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఆ రైతాంగాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భంలో గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఈ 11/6 ప్యాకేజీని పూర్తి చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆయన తక్షణమే స్పందించి మీరు రాగానే ఒకసారి అది నాకు ఇవ్వండి, నేను ఖచ్చితంగా చేసి పెడతాను అని చెప్పి మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ గారితో కూడా మాట్లాడి ఈ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సో ఈ 1 కిలోమీటర్ ఏదైతే ఉందో ఈ కాలువను పూర్తి చేయించడం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ కంకణం కట్టుకుంది, రైతాంగం తరఫున నిలబడడానికి సిద్ధమైంది. సో ఈ సమస్య పరిష్కారం కోసం అటు శాసన పరిషత్లో కానీ ఇటు బయట కానీ అధికార యంత్రాంగం లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి, తద్వారా ఈ సమస్య పరిష్కారం చేయడానికి మేము పూనుకున్నాం. ఒకవేళ ఈ సమస్య పరిష్కారంలో ప్రభుత్వం కానీ నాయకులు కానీ అధికారులు కానీ విఫలమైతే ఈ 12 గ్రామాల రైతాంగంతో కలిసి ఉద్యమం చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాము. నేను అనుకుంటా ఉన్నా ప్రభుత్వం ఇప్పటికైనా త్వరితగతిన పనులు మొదలు పెట్టాలని చెప్తా ఉన్నాం. ఈ కాలువ పూర్తయ్యే వరకు ప్రభుత్వాన్ని ఇటు అధికార యంత్రాంగాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. అలాగే గౌరవ మంత్రి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నటువంటి సూచన ఏంటంటే, మేము వచ్చి కలుస్తాం తప్పకుండా, నేనొక్కనిగా ఎమ్మెల్సీగా కాకుండా ఈ రైతాంగాన్ని తీసుకొని వస్తాం. ఇక గ్రామాల్లో 12 గ్రామాల నుంచి సర్పంచులు లేదంటే వారి ప్రజాప్రతినిధులు రైతాంగాన్ని తీసుకొని తమ దగ్గరకు వస్తా. ఈ సమస్య పరిష్కారం కోసం మీరు ఎఫర్ట్స్ పెట్టాల్సిందిగా మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇది ధర్నా, ఇది కడుపు కోత, ఇది రైతాంగం ఆకలి, ఇది రైతాంగం బాధ. ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచనప్రాయంగా అభిప్రాయప్రాయంగా చెప్పడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం దీన్ని నెరవేరుస్తుందని అనుకుంటున్నాం. ఒకవేళ నెరవేర్చని ఎడల ఖచ్చితంగా ఇదే సిరిసిల్లలో, ఇదే మానకొండూరులో ఈ రైతాంగాన్నంతా ఒకటి చేసి ఇలా రాష్ట్రాన్నంతా అతలాకుతలం చేసేటువంటి పరిస్థితి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకుంది.